దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములో నుంచి ఈరోజు ఒక అద్భుతమైన మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము, తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నువ్వు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలాసార్లు మనము అనాథలమని, మనకు తల్లిదండ్రులు లేరని, మనకు ఎవరు తోడుగా లేరని మనం కృంగిపోతూ బలహీనపడుతూ ఉంటాం. మనము బలహీనులమని, ఎవరు లేని వారమని మన శత్రువులు మన మీద దాడి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యములో దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానం ఏంటి అని అంటే, అనాథల పక్షాన, దిక్కులేని దీనుల దరిద్రుల పక్షాన దేవుడు వ్యాజ్యమాడుతాడు, దేవుడు యుద్ధం చేస్తాడు, ఆయన బలవంతుడు. ఈరోజు నీ జీవితంలో ఎవరు లేరని కృంగిపోవద్దు. దేవుడున్నాడు నాకు అన్న ధైర్యముతో ఆయన మీద ఆధారపడు. ఆయన నీ జీవితంలో, నీ పక్షాన, నీ శత్రువులతో ఆయన వ్యాజ్యమాడుతాడు. నీ శత్రువులందరిపైన దేవుడు నీకు విజయము దయచేసి నిన్ను ఆదరించునుగాక. ఆమేన్.